ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు చాలా మొహమాటం అని ఆయన భరణ్ గారు చెప్పిందని కదా. మామూలుగా మీకు చాలా ఎక్కువ మొహమాటం అంటే ప్రొఫెషన్ పరంగా కాదు, మామూలు పర్సనల్ లైఫ్లో. అలాంటి ఇంకా ఆడవాళ్ళంటే నాకు తెలిసి ఇంకా మొహమాట పడుతుంటారు. ఆడవాళ్ళంటే ఇంకా మొహమాట పడుతుంటారు మీరు మాట్లాడడంలో. అలాంటిది మీరు చాలా చాలా సినిమాలలో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చేశారు రమేష్ రీతో దానిలో. అలాంటప్పుడు ఎలా ఎలా చేసేవాళ్ళు? అది కనిపిస్తుండేది, ఆ మొహమాటం అనేది యాక్టింగ్లో కూడా కనిపిస్తుంటుంది. నిజానికి రమ్యశ్రీ అక్కడ ఆలి వీళ్ళందరూ ఉండగా కారు సర్రని ఆపి వీళ్ళందరూ సొంగ కాచుకుంటుంటే అంటూ ఉండేది. వీళ్ళందరూ ముందుకు మిమ్మల్ని కాదు అనేది అమ్మాయి అంటే అన్ని కాదంట మరి ఎవరిని మిమ్మల్నేనండి ఆలి అనేది. అది అంటే వెళ్ళండి సార్ పిలుస్తుంది, గోల్డెన్ అవకాశం. రేపు పొద్దున మళ్ళీ మీరు క్లాసులో ఏం చెయ్యం, వెళ్ళండి బాబు మహానుభావు లేక ఏదో అనుకుంటే అక్కడికి వెళ్ళి తలుపులు వేసేసి ఇంక మళ్ళీ దానికి బిల్డప్ వాళ్ళే ఓ చోట చేరుతారు. ఇది చూసి దాని స్క్రీన్ ప్లేలో చిన్న మాయ చేశాడు, కొంచెం గ్యాప్ ఇచ్చి చేశాడు ఎక్కడ అక్కడ చెప్పినట్టుగా. బోల్డ్ పెట్టడం, బట్టలు ఇది ఏదైనా బనియన్ కూడా తీసేయమని. బాడీ కొంచెం వీక్ పర్వాలేదు. ఇంత చేసి ట్విస్ట్ ఏంటంటే పిల్లలు అందరూ బొలు వచ్చేస్తారు. చూసారా, చిన్నప్పుడు బూస్ట్ తాకపోతే పెద్దప్పుడు ఈ అంకుల్లా అయిపోతుంది. నేను షాక్, అసలు నాకు ఆ సీన్ ఇక్కడ నిజంగా అసలు నువ్వు అన్నట్టుగా అది చేయడమే మొహమాటం మనకి. తీరా చేసిన తర్వాత ట్విస్ట్, అది అక్కడా దెబ్బ ఇక్కడా దెబ్బ. అది అసలు ఆ థాట్ గొప్ప సీన్లు. అది ఒకటి, ఒక పిల్లలకి బుద్ధి చెప్పడానికి ఒకరికి ట్రాప్ చేసి కారెక్కించుకు ఇంటికి తీసుకురావడం అనేది అసలు ఆ థాటే నావెల్ థాట్. ఇది ఓకే, దీంట్లో రొమాన్స్ ఏముంది ఏం లేదు, కానీ కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చేశారు మీరు. ఇంకా తప్పదే. ఇప్పుడు రావు గోపాలరావు గారు అన్నట్టుగా కొన్ని వేషాలు వేయాలి, కొన్ని వేషాలు వేయాలండి అయ్యా అన్నట్టుగా వేయాలి కదా. అన్నీ మనకి చెప్పరు కదా. స్క్రిప్ట్ ఇది కదండి, మేము ట్రైల్ కూడా షూట్ చేసాం, ఇలాగే ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పరు కదా. పైగా ఇబ్బంది ఏమైనా ఉంటే అసలు చెప్పరు. అందులో బాగున్న సీన్లే రెండు చెప్తారు, మీద అయ్యి బాబోయ్ మామూలు క్యారెక్టర్ కాదండి ఇది అన్నట్టు. ఆహా మంచి వేషం ఎన్నాళ్ళకి పడింది అనుకుంటున్న తర్వాత ఇందులో కొన్ని ఇలాంటివి ఉంటాయి. అది ఉంది కనుక నేను చేయనని వెళ్ళిపోయే పరిస్థితులు ఉండవు. మన హీరోలు అలా రిజెక్ట్ చేయడానికి, సీన్లు మార్పించేయడానికి. మార్పిస్తేనే ఇందాక మాట్లాడుకున్నాం కదా, మీరు అందరిలో ఇన్వాల్వ్ అవుతారట, ఇంటర్ఫీర్ అవుతారట అనేది అది కంప్లైంట్గా అనుకున్నాం కదా. మరి అలాంటి ఉన్న వేషాలు పోతాయి కదా. ఇలాంటి సీన్స్ టీవీలో కానీ థియేటర్లో చూసినప్పుడు ఇంట్లో రియాక్షన్ ఏంటి? మేడం రియాక్షన్ కానీ పిల్లల రియాక్షన్ కానీ? తెలుసు నా గురించి, నా చరిత్ర తెలుసు కాబట్టి సినిమాల్లో చేయాలి తప్పదు అనుకుంటారు తప్ప పిల్లలు వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేస్తారు. పాప నన్ను భలే చేసాడు నన్ను ఇంకా బాగా చేసి ఉండాల్సింది అని వాళ్ళు అనుకుంటారేమో, కానీ నాకు చెప్పరు కదా. అంటే కొంచెం ఏదైనా అదనమాట. యాక్టింగ్ పరంగా మీరు ఇంకా ఏదైనా చేయాలనుకున్న డ్రీమ్ క్యారెక్టర్ అండ్ మీరు ఇంకా ఫలానా డైరెక్టర్తో వర్క్ చేయాలనుకున్న డైరెక్టర్ ఏదైనా ఉందా? అలాంటి పాత్ర కానీ అలాంటి డైరెక్టర్ కానీ? రెండు కూడా ఫలానా పాత్ర నా దగ్గర ఏం లేదు, కానీ చెయ్యని పాత్రలు బోల్డ్ ఉన్నాయి. నేను ఏం చేశాను, క్యారెక్టర్లు 400 సినిమాలు చేశాను. అందులో కొన్ని రెప్యుటేషన్స్ ఇవి తీసేస్తే 200 క్యారెక్టర్లు చేసి ఉంటాను. వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ 250 చేశానేమో. 250 మనుషులే నా విచిత్రమైన మనుషులు అంట. ఎన్ని రకాలు ఉన్నాయి. అవన్నీ ఒక రైటర్గా ఉన్నప్పుడు అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఎవరిని చూసినా కూడా అలా అనిపిస్తుంది. మనకు అనిపించింది అలా చేసేయలేం కదా. సో ఎన్ని చేసినా ఇంకా మిగిలిపోతూ ఉండాలి. ఇందాక చెప్పానే, ప్రతి కథకి పూర్వకథ ఉత్తర కథ రెండు ఉంటాయి. ఇదే కథ కాదు జీవితం అంటే. మన 80 ఏళ్ళ 100 ఏళ్ళ జీవితంలో ఒక ఏడాదో 2 ఏళ్ళలో కథ ఇది. అంతకుముందు 25 ఏళ్ళ కథ, 24 ఏళ్ళ కథ ఉంది. అంత ఈ తర్వాత 74 ఏళ్ళ కథ ఉంటుంది. అలాగా ఎప్పటికీ కూడా కొన్ని బ్యాలెన్స్లు ఉండిపోతాయి మన కోరికల్లో, మనం చేయాల్సినవి. అలా ఉండాలి కూడా.
అన్ని కోరికలు తీరిపోయి అంటే నువ్వు బతికే వేస్ట్ కదా. అవును. వేషాల గురించే కాదు, ఏదో కోరికలు ఉండాలి. నేను నా కూతురికి ఏదో చేయాలి, నా కొడుకు ఇంకా ఏదో చేయాలి, నా భార్య పాప నా తర్వాత ఏంటి, ఇవన్నీ నా దగ్గర అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాడికి ఏదో చేయాలి, అన్నీ ఇలాంటి లెక్కలు ఉంటాయి. నాకే కాదు, ప్రతి మనిషికి. అంటే ఎప్పుడు ఎన్ని చేసినా చచ్చిపోయే ముందు ఇంకా కొన్ని అన్ఫినిష్డ్ మ్యాటర్స్ ఉంటాయి. ఆ మ్యాటర్స్ ఉండాలి కూడా. ఏమైనా జీవితం అనేది అందులో ఈ సమస్యలు, ఈ ప్రతిరోజులు ఇవన్నీ సముద్రంలో కెరటాలు లాంటివి. ఈ కెరటాలు తగ్గిపోయి స్నానం చేద్దామని వాడు గట్టిని చెంబిచ్చి కూర్చున్నట్ట, ప్రశాంతంగా డిస్టర్బ్ చేస్తున్నాయి కెరటాలు. ఎప్పుడైనా తగ్గుతాయి అవి? అసలు కెరటాలు ఎందుకు తగ్గాలి నీకు? కెరటాలు లేకుండా సముద్రం స్టాగ్నేటెడ్ వాటర్ని ఊహించుకోగలవా? బాగుంటుంది అది. అసలే ఉప్పు నీరు, ఇంకా కెరటాలు కూడా లేకపోతే కొళ్ళు కదా. కెరటాలు ఉండాలి, జీవం జలం చరం కదలిక ఉండాలి. అందుకని కోరికలు ఉంటాయి. నాకు ఆర్టిస్ట్గా బోల్డ్ ఉన్నాయి. కమల్ హాసన్ 10 వేషాలు వేస్తే నేను 100 వేషాలు వేసేయాలని ఉంటుంది. ఎందుకు నువ్వు కమల్ హాసన్ అంటే కాదు, వేయాలని ఉంది, ఏం చేయను. కోరిక ఖర్చు లేదు దానికి. కానీ అది తీరని కోరిక కాబట్టి ఊరికే అనిపిస్తుంది తప్ప పక్కన పడే. అలా సిన్సియర్గా అనుకునేవి ఉంటాయి, చాలా ఉంటాయి. జోక్గా చెప్పాను 100 వేషాలు అనేది. మంచి మంచి క్యారెక్టర్లు చేయాల్సిన డ్రీమ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అవి ఏమిటి అంటే అవి చెప్పినంత మాత్రాన దాని మీద ఎవరు కథలు రాయరు నాకు. చెప్పి నేను నా మనసులో బయట పెట్టేయడం అవుతుంది. నువ్వు ఆ వేషం వేసేద్దాం అనుకుంటున్నారు అంటే కదా. అండ్ డైరెక్టర్ నాకు సినిమాలకు డైరెక్ట్ చేయాలని లేదు. ఏ డైరెక్టర్ దాంట్లో మీరు యాక్ట్ చేయాలని ఇంకా కోరిక మిగిలిపోయింది? అంటే డిప్లొమాటిక్గా చాలా అంటే ఏమంటారు, అది ఆర్టిఫిషియల్గా ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నది నిజం. అందరు డైరెక్టర్లతో నాకు మళ్ళీ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క బాణి. అంటే నేనైతే ఆల్రెడీ చేశారు, ఇప్పుడు వినాయక్ గారితో చేశారు. చెయ్యని కొత్త వాళ్ళ ఇంకా చేయలేదు ఫలానా డైరెక్టర్లు, ఆ ఒక్కరు డైరెక్షన్లో చేస్తే బాగుంటుందని మిగిలిపోయిన అలా చాలామంది ఉన్నారు. ఎవరెవరి దగ్గర చేయలేదో వాళ్ళందరి దగ్గర చేయాలని ఉంటుంది నాకు. ఓకే. ఎందుకంటే రకరకాలుగా మౌల్డ్ చేస్తాడు. ఒక్కొక్కటి థాట్ ఒకలా. నువ్వు డైరెక్టర్ అయ్యావనుకో, రేపు నాకు వేషం ఇచ్చావనుకో, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నాకు తెలిసి నువ్వు 2 రకాలుగా చేస్తున్నావు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఒకటి, మీరు గొప్పవారండి, మా గురువు అండి, ఏదండి అదండి అంటే అయిపోయింది, 5 నిమిషాల్లో అయిపోయింది ఇంటర్వ్యూ. అలాగే నన్ను కాంట్రవర్షియల్గా ఇది చేస్తే నా గురువుని నేను జనంలో నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నాను అనేది ఉంటుంది నీ మైండ్లో. బ్యాలెన్స్ చేసుకోవాలి. నువ్వు నన్ను కొంచెం గెచ్చాలి, కవర్ చేయాలి. 2 బాధ్యతలు నీకు. నాకంటే నీకు ఎక్కువ. నాకేంటి, నాన్ కాంట్రవర్షియల్గా ఉన్నాను, ఇతని స్కీమే కాంట్రవర్షియల్గా ఇది వస్తుంది, ఎక్కడో ఏదో పెడతాడు, భరణికి నాకు లింక్ పెడతాడు, లేకపోతే ఇంకో డైరెక్టర్కి నాకు పెడతాడు, చెప్పడమా మానేయడమా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అలాంటి చోట నేను కూడా కొంత డిప్లొమాటిక్ అనేది నాకేదో మేనరిజం లాంటిది. అలాగే నన్ను నేను కవర్ చేసేసుకుంటూ ఉంటాను. సగం నిజం చెప్తాను, సగం అబద్ధం చెప్తాను. నేను అన్ని నిజాలు చెప్పడానికి హరిశ్చంద్రుని కాదు, పేరు పెట్టుకునేది మాత్రం శ్రీరాముని కాదు. నాకు నా ఉప్పు గారు, నా సమస్యలు, నా వయస్సు, నా అరిషడ్వర్గాలు, నాకు కూడా కామ క్రోధ మత లోపాలు ఇవన్నీ ఉంటాయి నాకు కూడా. కానీ ఒక భయం లేదు. ఒకప్పుడైతే ఇలా మాట్లాడకూడదేమో, అలా అయితే వాళ్ళు మనకు వాళ్ళ దాంట్లో వేషాలు ఉండవేమో, లేకపోతే వీళ్ళనేమో గౌరవంగా చూడాలి, ఏవో చిన్న చిన్న లెక్కలు ఉండేవి సినిమాలో, అందరికీ ఉండే లెక్కలు. ఇప్పుడు నాకు లెక్కలు లేవు కదా అని పొగరమొత్తనం లేదు. కొంచెం మెచ్యూర్డ్గా నన్ను నేను డిజైన్ చేసుకున్నానేమో అనిపిస్తుంది. ఎవరికి మనం వంగక్కర్లేదు, కాళ్ళు పట్టుకోక్కర్లేదు, జుట్టు పట్టుకోక్కర్లేదు. ఆ రెండేనా ఎందుకు పట్టుకోవాలి? చక్కగా నువ్వు నార్మల్గా చూడు, ఫేస్ 90 డిగ్రీస్లో స్ట్రైట్గా చూడు. నువ్వేం తప్పు చేసావని తల ఉంచుకోవాలి, ఏం పొడి చేసావని తల ఎగరేయాలి. నేనే కాదు, ఎవరైనా. అసలు నువ్వేదో సాధించావు, పెద్ద రికార్డు సాధిస్తే వాళ్ళు ఇంకా మెచ్యూర్, ఎంత ఎదిగే కొద్దీ ఒదిగే అనేది చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఎవరినైనా తీసుకో నువ్వు, నేషనల్గా కానీ స్టేట్ వైడ్ కానీ ఇది కానీ.
పొగరమొత్తనాలు కొన్ని ఇష్యూస్లో ఉంటాయేమో కానీ టోటల్గా క్యారెక్టర్స్లో పొగరమొత్తనం మెయింటైన్ చేయడవాడు అదే కొంచెం హంబుల్గానే ఉండాలనుకుంటాడు. నాకు ఇంత పేరు ఉంది, నేను దీనివల్ల చెడ్డ అవుతున్నాను, నేను అవ్వకూడదు, అది కూడా ఉంటే ఇంకా నేను పరిపూర్ణ అవుతాను అనేదే ఉంటుంది ఎవరికైనా. అయినా కూడా కొంత ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వస్తుందంటే ఆ సర్కమ్స్టాన్సెస్. ఓకే. ఇప్పుడు నేను పొలిటీషియన్ అనుకో, నన్ను రకరకాలుగా రెచ్చగొడుతూ ఉంటారు. రెచ్చగొట్టినప్పుడు ఏదో అందులో ఏవిఎస్ మజ్జిగోసేయమంటారు, పోసే మజ్జిగోసే అన్నట్టుగా, అవును నువ్వు ఎత్తి ఎతవే అయితే ఏంటి తిట్టాను నిన్ను అని అలాగా ఎక్కడో ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్తో అలాగా నెగిటివ్గా బిహేవ్ చేయాలి తప్ప అదే ఎవడైనా కూడా వాడు విజయాలు సాధించే కొద్దీ కూడా అందరూ గొప్పవాళ్ళు అంటుంటే దట్ ఈస్ మే అనడం ఎందుకు? వాళ్ళు గొప్పవాళ్ళు అంటుంటే నువ్వు పొగరమోతను పాడు చేసుకోవడం ఎందుకు? పాడు చేసుకోవడం ఎవడు? నేను కాపాడుకోవాలి, ప్రజల దృష్టిలో నేను ఇంత గొప్పవాడిని, వాళ్ళని ప్రేమించాలి, అలాగే ఉంటుంది యాటిట్యూడ్. అదే అందుకని అందరి దగ్గర చేయడం వల్ల ఇప్పుడు నువ్వు నాకు రేపొద్దు నువ్వు డైరెక్ట్ చేసిన దాంట్లో నాకు వేషం ఇచ్చావనుకో, నువ్వు నన్ను కొత్తగా ఎలా చూపించవచ్చు అని ఆలోచిస్తావు. ఇప్పుడు వివి వినాయక్ నన్ను అలా ఆలోచించబట్టి నేను చాలా బాగుంది దాంట్లో కొంచెం మౌల్డ్ అయ్యి ఆది సినిమాలో డిఫరెంట్ మాడ్యులేషన్ అంటే తర్వాత ఇది వదిలేసానని కాదు, అక్కడి నుంచి నేను జనరల్ రావడానికి చాలా టైం పట్టింది. అదే కానీ అదే సంవత్సరంలో అదే ఈవీవి గారు మళ్ళీ అమ్మ 1వ తారీఖులో అలా అనిపించలేదు కదా నా చేత, సగ్గట్టు మనిషి బతుకంతా అని పాడించలేదు కదా, ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగానే చేయించాడు. కానీ దాని నుంచి కొంత డైవర్షన్, నన్ను ప్రేమించే నేను బాగుండాలనుకునే వివి వినాయక్ నన్ను వద్దు గురుగారు అది మనం కొత్తగా చేద్దాం అనడం గొప్ప విషయం కదా. కొత్తగా నన్ను ప్రజెంట్ చేయాలనుకోవడం, లేదా అతనికి దాని మీద మార్కెట్ ఉంది దాన్ని ఎన్కాష్ చేసుకుందాం మన మొదటి సినిమా కదా అని ఆలోచించాలి కదా. కాదు, మనం ఇష్టపడుతున్నాడు కాబట్టి మన బాగు కూడా మనసులో ఉంటుంది. అదే అలా చేసాడు, అది నాకు మంచి పేరు. నాకు బెస్ట్ ఫిల్మ్స్లో అది కూడా ఒకటి. బెస్ట్ 10 ఫిల్మ్స్ చెప్పంటే అందులో అది ప్రిన్సిపాల్ క్యారెక్టర్. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా పిల్లలు ఉంటే జోక్ చేస్తుంటాను, నా సినిమాలు ఏమైనా చూసారా, చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఏదో కాసేపు ఎంటర్టైన్ చేయాలి, గ్రిప్లోకి తెచ్చుకోవాలి కదా. చాలా బాగుంది చూసారా, చూసాం. అమ్మ 1వ తారీఖు చూసారా, చూసాం. ఆది చూసారా, చూసాం. ఆది చూసారా, చూసాం. మరి నాకు గుడ్ మార్నింగ్ చెప్పారా, గుడ్ మార్నింగ్ ఏంటి అర్ధరాత్రి 9 మీకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అయితే వెళ్ళేస్తాను, గుడ్ నైట్ చెప్తున్నారు, గుడ్ ఈవినింగ్ ఏదో అంటారు కాసేపు అట్లా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.